జై హో పత్రిజీ. ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. ఈరోజు మనం గురు అమర్దాస్ గారు చెప్పినటువంటి సందేశాన్ని తెలుసుకుందాము. హృదయమును గదిని శుభ్రపరచుకొనుము, ప్రియతముని రాకకై పరుల ధ్యానమును తొలగించుకొనుము, అతన్ని ఆసీనుడను చేసుకొనుటకై అని మనకిక్కడ వారు సందేశాన్ని అందిస్తున్నారు. ఈ లోకపు వాసులైన మానవులంతా బాహ్య ప్రపంచ వస్తువుల కోసం, వ్యక్తుల కోసం, పదార్థాల కోసం తిరుగాడుతూ ఉంటారు, అంటే కోరుకుంటూ ఉంటాము. ఇక్కడ ప్రియతముడు అంటే పరమాత్మ. ఆ మనమేమో, హృదయమేమో పరమాత్మ కోసము తపిస్తూ ఉంటుంది. మరి ఈ రెండు విరుద్ధమైన కోరికలు, మరి పరమాత్మని ఎలా మనము హృదయంలో సరి అయిన స్థానంలో ఎలా కూర్చోబెట్టగలుగుతాము అని మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఆ స్థలంలో ఆయన కూర్చోబెట్టాలి అంటే మనము ఈ బాహ్యపు వ్యక్తుల కోసం, పదార్థాల కోసం, వీటి కోసం మనం కోరుకుంటూ ఉంటే ఆ పరమాత్మ మనలో ఎలా ఉంటారు? కాబట్టి మనము ఈ మనసుని, అంటే హృదయాన్ని బాహ్య ప్రపంచ వస్తువుల కోసం, వ్యక్తుల కోసము కాకుండా అంతరంలోనికి మన మనసుని తీసుకుని వెళ్ళాలి. మనము పరమాత్మ నుండి విడివడిన అంశాలము కాబట్టి ఆ ఆత్మ ఎప్పుడూ కూడా ఆ పరమాత్మతో కలవాలని ఎంతో తపిస్తూ ఉంటుంది. అలాగే ఆ ఆత్మ ఆ పరమాత్మ కోసం ప్రేమతో, విరహంతో, తపనతో ఎదురు చూస్తూ ఉంటుంది. కాబట్టి మనము ఈ మనసుని అంతర్ముఖులం చేయాలి. అంటే ఈ మనసుని మనము మన అదుపులో ఉంచుకోవాలి. మరి ఈ మనసుని మనము అదుపులో ఉంచుకోవాలంటే సరి అయిన ధ్యానం చేయాలి. సరి అయిన ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తూ ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఉంటేనే మనకు ఇది సాధ్యమవుతుంది. అలాగే సరి అయిన ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే సరి అయిన మాటలు మాట్లాడాలి. సరి అయిన ఆలోచనలు చేయాలి. అప్పుడే ఆ పరమాత్మ మన హృదయంలో ఉంటారు. మనము అప్పుడు సరి అయిన భక్తిని పరమాత్మకు నెరపగలుగుతాం, చూపించగలుగుతాం. అంతేగాని దొరికిందంతా తినేస్తూ, నోటుకొచ్చిందంతా మాట్లాడి, ఆలోచనలు ఏదేదో ఆలోచించేస్తూ ఉంటే ఆ పరమాత్మ మనలో ఎలా కొలువై ఉంటారు? కాబట్టి మనము ఈ బాహ్య వ్యక్తులపైన, బాహ్య పదార్థాలపైన, పనికిరాని నశించిపోయే వస్తువులపైన మనం కోరికలను తగ్గించుకోవాలి. మనకు అవసరమే, ఎంత అవసరమో అంతవరకు తీసుకోవాలి. అంతేగాని అతిగా మనము వాటి వెంట పరుగులు పెట్టకూడదు. అలాగే ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. మనము ఒక ఇల్లు కట్టుకోవాలి అనుకున్నప్పుడు, లేదా ఇంట్లోకి ఒక వస్తువును ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాము? చిన్న చిన్న కోరికలన్నింటినీ త్యాగం చేస్తూ ఉంటాం. ఒక చీర కొనడం కానీ, లేదంటే ఇంకా చిన్న వస్తువులు ఏమన్నా కొనాలి కానీ, ఒక సినిమాకి వెళ్ళాలని కానీ, ఒక పార్టీకి వెళ్ళాలి కానీ, ఒక రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేయాలనేటువంటివి కానీ మనము అవన్నీ కూడా తగ్గించుకుంటూ వస్తాం. ఎందుకంటే మనకు పెద్దదాని వైపు లక్ష్యం ఉంది, ఒక ఇల్లు నిర్మించుకోవాలి సొంతది అని. కాబట్టి అలాగే మన అసలైన లక్ష్యము ఏమిటి అంటే ఆ పరమాత్మను కలవడం అనేది మన పెద్ద లక్ష్యం. మనం ఈ భూమి మీదకి వచ్చింది కూడా ఆ పరమాత్మను కలయాలి అని, సత్యలోకం చేరుకోవాలి అన్న లక్ష్యంతోనే మనను పరమాత్మ నుండి విడదీసి ఈ భూమి మీదకి ప్రవేశపెట్టే ముందు కూడా మనకు పైలోకంలోని ఉన్న పరమాత్మ ఈ లక్ష్యాలని, ఈ కర్మలను, ఈ బంధాలను ఇచ్చి భూమి మీదకి పంపుతాడు. నీవు తిరిగి నీ లక్ష్యాన్ని పూర్తి చేసుకొని నా దగ్గరకు రా అనేసి. అంటే మనం తిరిగి సత్యలోకానికి, ఆ పరమాత్మ లోకానికి మనము చేరుకోవాలి. అంటే మనము కూడా ఇక్కడ ఉన్న ఈ ప్రపంచంలో ఉన్న బంధాలను మీద వ్యామోహాన్ని తగ్గించుకుంటూ బాహ్య ప్రపంచ వస్తువులపైన కూడా మనము కొన్ని త్యాగాలు చేస్తేనే
ఆ పరమాత్మను మనము కలుసుకునేందుకు సాధ్యపడుతుంది. ఇదండి ఫ్రెండ్స్ మనకు గురు అమర్దాస్ గారు చెప్పినటువంటి సందేశం. పరులపైన ధ్యాసను తొలగించుకోవాలి. బాహ్య వస్తువులపైన, పదార్థాలపైన, నశించిపోయే వస్తువులపైన మనము కోరికలను తగ్గించుకోవాలి. ఆ పరమాత్మను కలవాలి అంటే అతని మీద మనకి అపారమైన ప్రేమ, భక్తి, తపన, విరహ వేదన ఉండాలి. ఎలా అయితే మనకు ఒక చీర కొనుక్కోవాలి అన్నా, ఒక నగ కొనుక్కోవాలని అన్నా, ఏ కలర్ తీసుకోవాలి, ఎటువంటి బోర్డర్ ఉండాలి, ఏ కలర్కి ఏ కాంబినేషన్ కావాలి, ఇవంతా కూడా మనం ఆ నైట్ ఆలోచిస్తూనే ఉంటాము. ఒక బంగారం ఒక నగ తీసుకోవాలన్నా కూడా ఏ మోడల్ తీసుకోవాలి, లేటెస్ట్ మోడల్ ఏంటి, ఇన్ని సర్చ్ చేస్తూ ఉంటాం. అలాగే ఆ పరమాత్మను కూడా మనము పొందాలి అంటే అంతే తపన ఉండాలి, అంతే సమయాన్ని కూడా మనము వెచ్చించాలి. అప్పుడే మనము ఆ పరమాత్మను కలవడానికి సాధ్యమవుతుంది. ఇదండి ఫ్రెండ్స్, ఈరోజు మీతో నేను ఈ జ్ఞానాన్ని పంచుకున్నాను. ధన్యవాదములు.